నటుడుగా నాకు ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ నాకు జీవితం ఇచ్చిందండి. ఎలాగంటే జాగ్రత్తగా వినండి. 1963లో అంటే నా 19వ ఏట నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను. ఇవాళ రేడియో అనేది కొంచెం టీవీ మాధ్యమం అన్నీ వచ్చి కొంచెం వెనకబడింది, కానీ 20 సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా ప్రసార మాధ్యమాలలో తలమానికంగా నిలవవలసిన ఒక మాధ్యమంలో నేను పనిచేశాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రేడియో ఆడియో మన చెవులకి మాత్రమే వినిపిస్తుంది. 4 పంచేంద్రియాలు మనకి దూరంగా ఉన్నాయి దీనికి. అంటే వింటున్న గొంతుక ద్వారానే వ్యక్తి యొక్క వయస్సు, వ్యక్తి యొక్క ఎమోషను, వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి, వ్యక్తి ఆ పక్క వ్యక్తి మాట్లాడుకోవడం, సమస్య పరిష్కారము ఇన్ని చెప్పాలి ఏమండి. కనుక సౌండ్ని విపరీతమైన అంటే విలక్షణమైన ధోరణిలో దాన్ని ఛార్జ్ చేసే ఒక మీడియంలో పనిచేశాను. అర్థమైంది కదా. ఇలా నువ్వు కుర్రాడు డబ్బులు కావాలంటున్నాడా అంటున్నాడు అనమాట. నేను చెప్తాను, నువ్వేం మాట్లాడక్కర్లేదు, రారా ఇలాగా అన్న అనుకోండి. ఏకాంతంగా మాట్లాడము, గట్టిగా మాట్లాడడం కూడా వర్కౌట్ అయింది. ఇవన్నీ నేను రేడియో ప్లేలో చీకటిని క్రియేట్ చేశా సహస్రబాహు అనే నాటకంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 20 సంవత్సరాల పాటు వీ వర్షిప్డ్ ఏ మీడియం వేర్ యూ ప్రొజెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఓన్లీ బై హియర్సే, ఓన్లీ బై ఆడియో. చెప్పాను కదండి. నాకెందుకయ్యా ఈ గొడవ అని కెమెరా నా ముందు పెడితే వినిపించే గొంతుకకి రూపం వచ్చింది, అద్భుతమైన లెన్స్ ఉంది. వినిపించే గొంతుకి అలంకారం వచ్చింది, అద్భుతమైన కాస్ట్యూమ్ ఉంది. వినాల్సిన వ్యక్తి ఎదురుండా కనిపిస్తున్నాడు, అన్ని ఇంకో కెమెరా చూస్తోంది. వాట్ ఈస్ ది బిగ్ డీల్? అంటే 4 కొత్త డైమెన్షన్స్ ని ఒక డైమెన్షన్ లోనే ప్రొజెక్ట్ చేయగల వ్యక్తికి ఆలంబనగా ఇస్తే ఏమవుతాడు? దున్నేస్తాడు. వల్లప్పుడు మారుతిరావు మొదటి రోజుని మొదటి షాట్ మాత్రమే, అది మొదటి షాట్ అయిన కారణాన్ని నేను ఉనికానండి. ఏమిటి మారుతిరావు మొదటి షాట్ అంది రాత్రి 11:30కి నా పెళ్ళాం, ఎవరు సంగీత నా భార్యగా వేస్తుంది. రాత్రి 11:30కి నా ముహూర్తం. ఎవడు ముహూర్తం ఏదో చూశాను. ఇలాగ ఈ అమ్మాయి చూస్తోంది, అందరూ చూస్తున్నారు. గొల్లపూడి మారుతిరావు ఫేమస్ రైటరు, వీళ్ళందరూ గురువు గారు అంటాడు. కోటి రామకృష్ణ, ఎస్ఎస్ లాల్ కెమెరా స్టార్ట్ అయింది. గురువు గారు ఏం మాట్లాడతారు, ఎవరమ్మా నువ్వు, అంతే భయపడ్డాను రామకృష్ణ గారు. తర్వాత నా నేను స్టేజ్ నటుడిని, నేను బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ చెయ్యి ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఈ చెయ్యి అమ్మాయి బుధం మీద ఎలా వేయాలో తెలుసు, ఈ పక్కకి ఎలా కదలాలో తెలుసు, కదిలినప్పుడు నా కాలు ఏమవుతుందో తెలుసు, అన్నీ తెలుసు నాకు. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై క్యారెక్టర్. నల్లేరు మీద బండిలాగా ఇంకొక కొత్త డైమెన్షన్, చాలా మంది ఊహించని డైమెన్షన్, ఊహించలేని డైమెన్షన్, ఒక కొత్త యాంగులారిటీ, ఒక కొత్త ఎంఫసిస్ పట్టుకోగలిగాను. అలవకగా అయిపోయింది మీకు. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ పిక్చర్కి నేనే రైటర్ని. అది మీకు అర్థమైంది కదా. సో నాలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ కానీ, నాలో ఉన్న బలహీనతలు కానీ ఎలా నేను న్యూట్రలైజ్ చేయాలో తెలిసిన నేనే కళ్ళలో రాసుకున్నాను. నేనే చెప్తున్నాను. నేనే నటించాను. నేను ఒక నటుడు ఒక 5 సంవత్సరాలు నటిస్తే ఎన్ని విలక్షణమైన పాత్రలు వేయగలడో అదే అడగబోతున్నా. మొదటి 5 పిక్చర్లో వేశాను మా రాజా. అదే నేను అనేది. విచిత్రం, అది అదృష్టమే. మనిషికో చరిత్ర, ఇది పెళ్ళంటారా, ఇంట్లో రామిదిలో కృష్ణయ్య, తరంగిణిలో గద్దముక్కు పంతులు, ఇంకొక పిక్చర్ ఏదో డ్యూయల్ రోల్ యాక్ట్ చేశాను, మురళీమోహన్ కూడా దానిలో వేషం, నేను ఆ పిక్చరు. డ్యూయల్ రోల్ నా 3వ పిక్చరు. ఈ 5 పిక్చర్ల తర్వాత ఒక వ్యక్తి కెరీర్కి ఒక 20 ఏళ్ల పెట్టుబడి నాకు 5 పిక్చర్లో జరిగింది. అవును, పైగా అన్ని విలక్షణమైన పాత్రలే. అయ్యో, పైగా ఒక ట్రెండ్ కూడా సెట్ చేశారు కదా. రామీదుల కృష్ణయ్య సంవత్సరం పోయింది, తరంగిణి సంవత్సరం పోయింది, అండ్ ఇట్ బికేమ్ ఏ కెరియర్. మీరు నమ్మండి, సంవత్సరానికి 30 సినిమాలు
నేను ఏ కారు ఎక్కుతున్నాను, ఏ డ్రెస్ మారుస్తున్నాను, ఎవరిదో ఏ ఎవరితో స్టూడియోకి వెళ్తున్నారో. మాట్లాడుతున్నానో నాకు తెలిసేది కాదు. ఆ. పొద్దుట అన్నపూర్ణ ఉండేది, సాయంకాలం అన్నపూర్ణ ఉండేది. ఆ. ఇప్పుడు ఏమిటయ్యా ఈ సినిమాలో, ఒక రోజు నేను అన్నపూర్ణ బాగున్నావా అని పొద్దుట కలిసాం. ఆ. అన్నపూర్ణ బాగున్నా, బుధం మీద చేసాను. నా బుధం మీద చేయకండి, మీకు కళ్ళు పోతాయి. ఏమన్నా నేను ఇప్పుడు ఈ సినిమాలో మీకు వదిన గారిని, నేను జగ్గయ్య గారి పెళ్ళాను. అమ్మో ఐ ఫ్లోటెడ్ 30 ఫిల్మ్స్ ఇన్ ఇయర్. 30 ఫిల్మ్స్ ఇన్ ఇయర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి 30 సినిమాలు ఎంత కష్టమైన పని. 42 ఏట నేను ఏం తప్పు చేశాను. అది వెన్ ది కెరీర్ హిట్స్ యూ, ఇట్ హిట్స్ యూ.